దయచేసి ఈ తల్లిదండ్రులు చెప్పే ఆవేదన జస్ట్ 1 మినిట్ వినండి. దయచేసి స్కిప్ చేయకండి. వీళ్ళు ఎవరో కాదు, నా ఫ్రెండ్ అనమాట. సో మా విలేజ్ పక్కన గుచ్చుమి గ్రామం, దత్తిరాజరి మండలం, విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తి వీళ్ళు. మా పేరు సొంగల్ రామనాయుడు. మా మిస్సెస్ పేరు వచ్చేసి సొంగల్ రూప. మా పాప పేరు మోసా అండి. పాపకి SMA type 1 ప్రాబ్లం ఉందని 4 నెలల నుంచి నాకు తెలిసింది. అందరినీ కలిసాము, పెద్ద పెద్ద వాళ్ళు కలిసాము, కానీ హెల్ప్ చేస్తాం అన్నది ఎవరు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 4 నెలలు అయిపోయింది. మా పాపకి ఎంత త్వరగా ఇంజక్షన్ చేస్తే అంత మంచిగా క్యూర్ అవుతుందని డాక్టర్లు చెప్పారు. అయినా ఇప్పటికీ క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళాం, కానీ ఇప్పటికీ కూడా ఒక 2 lakhs వరకు కూడా మాకు రాలేదు. ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి అందరూ ముందుకు వచ్చి త్వరగా మాకు హెల్ప్ చేసి మా పాపకి ఇంజక్షన్ ఇస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే ఈ పైన స్కానర్, కింద ఫోన్ పే నెంబర్ అన్ని పెడుతున్నామండి. కేరళ స్టేట్ లో ఇన్సూరెన్స్ ఉంది. SMA వ్యాధితో బాధపడుతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. సో అదే ఇన్సూరెన్స్ మన స్టేట్ లో ఎందుకు తీసుకుని రావడం ఎక్కువైపోవడం వల్ల మనకి ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. సో నేనేం అడుగుతున్నానంటే, ఈ పథకాలు ఆఫ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే SMA type 1తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా రికవరీ అవుతుంది. సో SMA type 1 వ్యాధిని ఏ విధంగా అరికట్టాలో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి.